సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి పనులు శరవేగంగా, నిర్ణయాలు అంతే వేగంగా తీసుకున్నటువంటి పరిస్థితి ఇప్పటివరకు మనం చూస్తున్నాం. ముఖ్యంగా అమరావతిలో నిర్మాణాలు చేపట్టేటువంటి క్రమంలో ఏపీసీఆర్డీఏ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. అయితే ఏపీసీఆర్డీఏతో పాటు ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా యాక్టివేట్ అయింది. అసలు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏంటి? వాస్తవానికి అమరావతిలో జరుగుతున్నటువంటి అన్ని పనుల్ని మనం 3 దశలుగా, 3 విభాగాలుగా మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఏపీసీఆర్డీఏ అంటే మొత్తం రాజధాని ప్రాంత అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రణాళిక మొత్తం చూస్తుంది. ఏపీసీఆర్డీఏ విజయవాడ నగరం డెవలప్మెంట్తో సహా దాని పరిధిలోకి వస్తుంది. ఎందుకంటే సిఆర్డీఏ అనేది ఒక పెద్ద హెచ్ఎండిఏ స్థాయిలో, హైదరాబాద్తో పోల్చి చూసినప్పుడు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఎలా కనిపిస్తుందో ఆ స్థాయిలో ఉండేటువంటి వ్యవస్థ. అయితే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ముఖ్యంగా అమరావతి రాజధాని కోర్ క్యాపిటల్ ఏరియా పైన మాత్రమే దృష్టి పెడుతుంది. ఈ నేపథ్యంలో ఒకసారి మనం చూద్దాం, అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియా పరిధి ఎంతవరకు ఉంటుంది, ఎలా ఉంటుంది. ఇప్పుడు రకరకాల నగరాలు, అనేక 9 నగరాలు ఇక్కడ కనిపిస్తాయి అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అమరావతిలో ఉండేటువంటి 9 నగరాల్లో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా చెప్పినటువంటి ఇదే సీడ్ క్యాపిటల్ ఏరియా. అంటే సీడ్ క్యాపిటల్ ఏరియా అనేటువంటి మాట అంటే ఇదే కోర్ క్యాపిటల్ ఏరియా. మరి ఒక భాషలో చెప్పాలంటే రాజధాని నగర ప్రదేశం కింద మనం దీన్ని చూస్తాం. ఈ ప్రదేశంలో జరిగేటువంటి నిర్మాణాల ప్రక్రియ మొత్తాన్ని కూడా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్, ముఖ్యంగా మౌలిక వసతుల కల్పన బాధ్యతని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకుంటుంది. నగరానికి సంబంధించి బ్యూటిఫికేషన్ అంటే రహదారుల అభివృద్ధిలో భాగస్వామి కావడం, రహదారుల పక్కన చేసేటువంటి డెవలప్మెంట్ పైన దృష్టి పెట్టడం, అలానే నగరంలో ఉద్యానవనాల దగ్గర నుంచి ఇతర కార్యక్రమాలన్నిటి అభివృద్ధి బాధ్యతని కూడా ఈ సంస్థే తీసుకుంటుంది. అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే రహదారులతో పాటు వాటర్ మేనేజ్మెంట్, వరద నీటి నిర్వహణ తదితర అంశాలన్నిటినీ కూడా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలోనే చూస్తారు. సో ఏపీసీఆర్డీఏ అనేది ఒక పెద్ద విభాగం అయితే అందులో కొంత ప్రాంతానికి, ముఖ్యంగా 9 నగరాల బాధ్యత సిఆర్డీఏ మొత్తం చూస్తే కోర్ క్యాపిటల్ ఏరియా నిర్వహణ బాధ్యతని ప్రధానంగా ఫోకస్ పెట్టేది అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్. సో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కొన్ని నిర్ణయాలను ప్రస్తుతం తీసుకుని అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ముఖ్యంగా కొన్ని ప్యాకేజీల కింద దీన్ని విడగొట్టారు. జోన్ 10, జోన్ 12, జోన్ 12A ఈ ప్యాకేజీలకు సంబంధించినటువంటి నిధులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని, టెండర్లు ఫైనల్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఏపీసీఆర్డీఏ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్కి అప్పగించింది. ఈ నేపథ్యంలో 1487 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి ప్రాజెక్టులు, అంటే ఇక్కడ మనం ఒకసారి గమనించవచ్చు, 1487 కోట్ల రూపాయల పరిధిలో చేసేటువంటి మందడం, నవలూరు, ఐనవోలు, అలానే కృష్ణాయపాలెం, కురుగల్లు ఈ ప్రాంతంలో అమరావతిలోకి ఉండేటువంటి రహదారి వ్యవస్థ మొత్తాన్ని కూడా డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి టెండర్లని కాల్ఫర్ చేసింది అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్. అలానే జోన్ 2కి సంబంధించి 2949 కోట్ల రూపాయలకి సంబంధించిన టెండర్లను కూడా కాల్ఫర్ చేసింది. అవి నిడమర్రు, కురుగల్లు, నవలూరు. ఇందులో కూడా మౌలిక వసతుల కల్పనే ప్రధానమైన ఫోకస్గా ఉంటుంది. ఇక 12A, జోన్ 12Aకి సంబంధించి చూస్తే కనుక 2159 కోట్ల రూపాయల పనుల్ని నిడమర్రు, కురుగల్లు పరిధిలో, ఇందులో 2 రకాల అంశాలు ఉన్నాయి. రహదారి వ్యవస్థ డెవలప్మెంట్ ఒకే ఆస్పెక్ట్ అయితే, మరోవైపు ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్, వరద నీటి నిర్వహణ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా అమరావతి ప్రాంతంలో, ఎందుకంటే ఫ్యూచరిస్టిక్ సిటీగా ప్లాన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అమరావతి పరిధిలో అసలు డ్రైనేజ్ వ్యవస్థ లేదు. అలానే వరద నీటి నిర్వహణకి ఇప్పుడున్నటువంటి వ్యవస్థలు మరొక 50 ఏళ్ల పాటు ఉపయోగించడానికి ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగపడే కావు. కాబట్టి రాబోతున్నటువంటి అంతర్జాతీయ నగర స్థాయికి అనుగుణంగా రహదారుల్లో కొన్ని కాంబినేషన్స్ పెట్టారు. అంటే బ్లూ అండ్ గ్రీన్ వాటర్ సిటీ అన్నారు కాబట్టి గ్రీన్ బెల్ట్ల డెవలప్మెంట్తో పాటు నీటి నిర్వహణకు సంబంధించి అమరావతి నగరంలో రహదారుల పక్కన పిల్ల కాలువల తరహాలో నీటి కాలువల్ని, ఎందుకంటే ఆ ప్రాంతంలో నీటి ఊటలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కృష్ణానది నుంచి వచ్చేటువంటి వరద నీరు కావచ్చు, కొండపల్లి వాగు నుంచి, పాలవాగు నుంచి వచ్చేటువంటి ఈ కొండవీటి వాగు, పాలవాగు నుంచి వచ్చేటువంటి నీటి నిర్వహణ బాధ్యత చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారుతుంది. కాబట్టి వీటన్నిటిని ఒక ప్యాకేజీల కింద విభజిస్తూ ఆయా ప్రదేశాల్లో దాదాపుగా ఇప్పుడు 7,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులకి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ టెండర్లను పిలిచింది. వీటన్నిటిని ఫైనల్ చేసిన తర్వాత పనులు ఆయా జోన్ల వారీగా పనులు మొదలు పెడతారు. అంటే అమరావతి నగరానికి సంబంధించి ప్రతి పనిని కూడా మాస్టర్ ప్లాన్లోనే ప్యాకేజ్ రూపంలో విభజించారు. ఆ విభజించినటువంటి ప్యాకేజీలన్నీ ఒక్కొక్కటిగా టెండర్స్ కాల్ చేయడం, టెండర్స్ ద్వారా కాంట్రాక్ట్ సంస్థలకు అలాట్ చేయడం, ఆ పనులకి కూడా గడువు విధించడం, గడువులోగా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవడం. ఇది అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ సీడ్ క్యాపిటల్ ఏరియాలో ఉన్నటువంటి పనులపైన చేస్తున్నటువంటి ఫోకస్. ఇక సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి అతిపెద్ద మాస్టర్ ప్లాన్ పరిధిలో సిఆర్డీఏ పరిధిలో వస్తున్నటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా ఏపీసీఆర్డీఏ
ఫోకస్ చేస్తుంది. సో కీ ఏరియాగా చెప్పేటువంటి కీలకమైనటువంటి రాజధాని ప్రాంతంగా చెప్పేటువంటి నగర ప్రాంతంలో బాధ్యతల నిర్వహణకు సంబంధించి మౌలిక వసతుల కల్పనకు సంబంధించి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది. కాబట్టి ఫిబ్రవరి నెల ఆఖరిలోపు ఇవన్నీ కూడా ఫైనల్ అవుతాయి. ఇంటర్నల్ రోడ్ సిస్టమ్ డెవలప్మెంట్, ఇంటర్నల్ వాటర్ మేనేజ్మెంట్, ఇంటర్నల్ డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్మెంట్ పైన కూడా ఫోకస్ పెట్టడానికి ఇంకా మరికొన్ని టెండర్స్ పిలవాల్సి ఉంటుంది. ముఖ్యమైనటువంటి 3 ప్యాకేజీలు జోన్ 10, జోన్ 12 అలానే జోన్ 12A ఈ మూడింటికి సంబంధించి తాజాగా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ టెండర్లను పిలిచింది. అతి త్వరలో ఇవి క్లోజ్ అవుతాయి. ఇవి క్లోజ్ అయిన తర్వాత కాంట్రాక్ట్ సంస్థలు ఆయా ప్రాంతాల పరిధిలో వరద నీటి నిర్వహణ, రహదారుల డెవలప్మెంట్ అలానే ఇతర మౌలిక వసతుల కల్పన పైన దృష్టి పెట్టడానికి మార్గం సుగమమవుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.